సజ్జనార్ సార్ కూడా రియల్గా నివాళులర్పించిండు. దేశ ప్రధాని, భారతదేశానికి ప్రధాని, ఖద్దార్ ప్రజాగాయకుడు సార్ కూడా అన్నకు నివాళులర్పించిండు. అమిత్ షా కూడా, ఎందుకంటే ప్రజాగాయకుడు అయిన అందరి దగ్గర వెళ్ళు. ఆ సారు అమిత్ షా కూడా అందరికీ నివాళులు అర్పించిన చరిత్ర అంతా లేదండి. ఎందుకంటే భారతదేశ ప్రధాని ఆయనకు నివాళులు అర్పించడం అది సామాన్యమైన. ఒక నక్సలైట్ అంటారు, ఒక దగ్గర ప్రజల సమస్యల మీద పాట పాడేపటికే భారతదేశమే కదిలి ప్రపంచ దేశాలలో కూడా అన్న చరిత్ర గతలను మర్చిపోలేరు. గతన పాట మర్చిపోయారు. పాటలు ఎక్కడ పోయినా చైతన్యం దీనికి. చివరిగా నేను చనిపోతాను తమ్మి, కానీ నా పాట బతుకుతారని. गाते गाते मरूंगा ये गाना सुन लो भाई, गाते गाते मरूंगा ये गाना सुन लो भाई, मरते मरते गाऊंगा ये गीत सुन लो भाई, मरते मरते गाऊंगा ये गीत सुन लो भाई। अरे सुन लो सुन लो सुन लो सुन लो सुन लो सुन लो, हंसते हंसते गाऊंगा ये गाना सुन लो भाई, हंसते हंसते गाऊंगा ये गाना सुन लो भाई, हंसते हंसते गाऊंगा ये गाना सुन लो भाई, हंसते हंसते गाऊंगा ये गाना सुन लो भाई। జోహార్ గద్దరన్న. ఇప్పుడు గద్దరన్నను గూడాంజనను గుర్తు చేసుకున్నట్టుగానే అందశ్రీ అన్న పాటలలో మీకు బాగా నచ్చిన పాట మీరు అయితే నేను గద్దరన్న పాటలు నేను ఎక్కువ పాడేది. అందశ్రీ గద్దరన్న ఒక దగ్గర మేము కలిసి, అరే ఇప్పుడు ఇంత మంచిగా పాడుతున్నాడు నీకు వచ్చి, ఆయన కూడా అన్న ఇంకా సున్నితమైన గద్దరన్న కొంచెం అన్న రేసుగా ఉండేది, జర రఫ్ ఉండేది. అరే మీ గద్దరన్న పాటలు పాడతావా, నా పాటలు పాడము అది. సార్ మీరు నాకు ఎక్కువ తెలియదు. అందశ్రీ గారు మా వరంగల్ జిల్లా, ఆయన మట్టి మీద రాసుకున్నాడు సాహిత్యం. అని పేదవాడు బర్ల రాసిండు, కానీ సాహిత్యంలో వరంగల్ ప్రపంచం చరిత్ర రాసిదల వరంగల్ చరిత్ర రాసిండు. మహా గొప్ప కవి. ఆయన నివాళులు అర్పించే చాలా చిన్నోళ్ళనే, ఎందుకంటే వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో అద్భుతం. వాళ్ళు చేసిన పాటలు మాటలు అద్భుతం. ఇప్పుడు ఏం చేసినా ఏం చేసినా అంటాడు, కానీ ఆ పాటను మాలాంటి వాళ్ళు మొన్నటిదాకా 45 ఏళ్ళు అడవిలా తన జీవితం అంతా త్యాగం చేసి, అంటే మా సంజీవాన్ని నచ్చిందన్న ఆ పాటను మోసుకుపోయిందన్న. ఇవాళ ఇంతమంది జ్ఞానులైన ఇంతమంది రచయిత ఎడికెళ్ళి వచ్చిందండి. మా త్యాగం ఉంది వాటి ఎంత, మా ఆట లేదు, పాట లేదు, మా నిర్బంధం లేదు, మా ఎంత కోరలు బాగానే చూసుకుపోయి చనిపోయి చెప్తున్నది. ఆ త్యాగాల నుంచి పాటలు వచ్చినాయి, గద్దరన్న రాసి అందరి రాసి. గూడాంజన్ అయినా మామూలుడు కాదు, కానీ ఆయన గొప్ప దక్కాలే, దక్కలేదు. ఇప్పుడు జయరాయన కూడా హాస్పిటల్ కుట్టుమిట్లాడుతుందని తెలిసింది. అతను కూడా ప్రభుత్వాలు ఆదుకోవాలి. మేము రాసిన పాటలు కదా, తెలంగాణ ఉద్యమంలో మీరు మాట్లాడతారు అలా తెలంగాణ. మా ఆట పాట మా కెమెరామెన్లు మా మీడియా తీసుకొని ప్రపంచాన్ని పరిచయం చేసింది. అప్పుడు ఏమన్నానంటే, అరే మేము ఈ పాటలు పాడుతున్నాం అంటే, మరి మీరు పాఠ్యం సార్ అంటే, గల 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 గజ్జల వంటి నేను రాసిన తమ్మి, మరి నాకు అది రాదు కదా. మరి ఏం చేసినా ఆ పాట తీసుకొని పాటించిండు అందశ్రీ అన్న. గల 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 గజ్జల బండి గల్లు చూడు గల్లు చూడు, నాటి గల 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 గజ్జల బండి గల్లు చూడు గల్లు చూడు, నాటి రాజీపేట జంక్షన్ చూడు, బాలోని కళ్ళల్లో చూడు, లేదు రామప్పాసిన పాలన చూడు, రామప్పాసిన పాలన చూడు, శివాలుగ శివ సత్తుల చూడు, చిందు దేశ జన సందడి చూడు, అయినోరి మల్లన్నను చూడు, సమ్మక్క సారక్కల చూడు, గలగల గలగల గజ్జల బండి కల్లు చూడు కల్లు చూడు, నాటి కాకా సీరు లేని నటి పిల్లను చూడు, నా పిల్లను చూడు, కానుకోట గాన సంబేట దర్వు లేజ పాకాల చెరువు తెలుగు మెరుగు వెలిగే తెలుగు వేలు, కోరా కొంగు గుండెలు చూడు, పంజాబోలా తండ్రులు చూడు, కాగులు వంపుల పచ్చన చేలు, అడవి తల్లి అందము చూడు, అడవి తల్లి అందము చూడు, కమ్మము కర్మినగకు మెలకు నల్గొండ సరి ఎత్తుల చూడు, కవులు గాయకుల కళాకారులకు ఉప్పుల గించిన గలగల గలగల గచ్చల బండు చూడు.
నాటి కాకాలు పిల్లను చూడు, మా పిల్లను చూడు. పాడిన ఒకసారి వరంగల్కి వచ్చిండు. అది తమ్మి పాట పాడినవరా దాని చెప్పిండు, అమ్మా నేను మేము ఎట్లా మర్చిపోతామన్నా అన్న పాటలు అనేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర గీతమే పాడింది కదా, రాసింది కదా. అని చదువు రాదు కానీ సరస్వతి తల్లి తెలంగాణ బిడ్డల మీద నేను కూడా తెలితే చదువుకున్నా. నాకు చదువు రాదు, నాకు రాయనికి రాదు, చదవనికి వచ్చు కానీ ఆ సరస్వతి మా కూర్చోబెట్టి అప్పుడు రాపిస్తూ ఉంటుంది, చదివిస్తూ ఉంటుంది. రాస్తున్నాం, పాడుతున్నాం. మేము బతికినంతసేపు మీరు కూడా ప్రజల గురించి ఎట్లా చేస్తున్నారో మీ ఇంకా మా ఆట పాట. ఇప్పుడు సంజీవ